సో మెన్‌లో ముఖ్యంగా ఇన్‌ఫర్టిలిటీ గల కారణాలేంటో చూద్దాము. ముఖ్యంగా స్పెర్మ్ కౌంట్ లో ఉండడము, మోటిలిటీ సరిగ్గా లేకపోవడము, స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఎక్కువగా ఉండడము. ఇవి యూజువల్‌గా మీరు సెమెన్ అనాలిసిస్ చేపించుకున్నట్లయితే మూడిట్లలో ఏదో ఇబ్బందిగా ఉండడము, దీనివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది చూస్తూ ఉంటారు. స్పెర్మ్ యూజువల్లీ మోటిలిటీ సరిగ్గా లేనప్పుడు అది స్లో కానీ వీక్ మోటిలిటీ ఉంటే ఎగ్ వరకు రీచ్ అవ్వక దీనివల్ల ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అనేది చూస్తుంటాం. స్పెర్మ్ షేప్ కూడా నార్మల్గా ఉంటే ఎగ్తో పెనిట్రేట్ అవ్వడానికి ఇబ్బందిగా ఉండి ఫర్టిలైజేషన్ అవ్వదు. ఇలా స్పెర్మ్ కౌంట్ తగ్గినప్పుడు, షేప్ సరిగ్గా లేనప్పుడు, మోటిలిటీ సరిగ్గా లేనప్పుడు మేము యూజువల్గా అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ అనేది చేస్తాం. సో అల్ట్రాసౌండ్ స్క్రోటంలో మనకు అనిపించేది ఏంటంటే ఒకవేళ వ్యాస్ డిఫరెన్స్ కానీ ఎపిడైమిస్ కానీ ఇలా బ్లాక్ అనేది కనిపిస్తుంది. వెరికోస్ సీల్ అనేది చూస్తాము. వెరికోస్ సీల్ అంటే ఏంటంటే అల్ట్రాసౌండ్ చెక్ చేసినప్పుడు స్క్రోటమ్ చుట్టూ ఉండే రక్త కణాలు వాచి ఉండడము. ఇవి ఎందుకు ఫామ్ అవుతాయి? యూజువల్లీ వెరికోస్ సీల్ అనేది కంటిన్యూస్గా సిట్టింగ్ పోస్చర్స్ వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వల్ల ఫామ్ అవుతాయి. వీటిలో ప్రతి వాళ్ళకి సర్జరీ అనేది అవసరం లేదు. యూజువల్లీ ఏంటంటే మినిమం యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మల్టీవిటమిన్స్ వేసుకుంటే గ్రేడ్ 1 వాళ్ళకి బెటర్గా ఉంటుంది. గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 వాళ్ళకి ఫర్దర్ ఫాలోఅప్ అనేది ఇంపార్టెంట్.